హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు ఓల్డ్ ఆన్ టు జాయ్ అనే ఒక మంచి కంటెంట్ ద్వారా జానీ లిండ్వా గారు మనకు పరిచయం చేసినటువంటి మంచి సందేశాన్ని ద్వారా మనం మాట్లాడుకోబోతున్నాం. ఆకాశం నిర్మలంగా మారుతుందని, ఎప్పటికైనా ఆనందం వస్తుందని మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. మరో మైలురాయి, మరో అధిరోహణ కాలంలో ఎక్కడో శాంతి కోసం ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాం. కానీ యాష్ అన్నాడు, వినండి, ఆలస్యం చేయకండి. జీవితం ఒకరోజు కష్టంగా ఉండటం ఆగిపోదు. కాబట్టి మనం వర్షంలో నాట్యం చేయడం నేర్చుకుందాం మరియు మన పోరాటాన్ని మళ్ళీ బలంగా మార్చుకుందాం. ఈ రాత్రి ఆనందాన్ని పట్టుకోండి. ఇక్కడే, ఇప్పుడే, ఏదో ఒక విధంగా పరిపూర్ణత కోసం వేచి ఉండకండి. ప్రతి తుఫానులోనూ, ప్రతి రాత్రిలో మనం ఇంకా మన హృదయాలను ప్రజ్వలింపజేయగలం. ఈ రాత్రి ఆనందాన్ని పట్టుకోండి. కఠినమైన గాలులు వీస్తున్నప్పుడు కూడా ఆ వెలుగును అనుభూతి చెందండి. మన లోపల ఉన్న వెలుగును మోయాలని మనం నిర్ణయించుకున్నప్పుడు జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. దారి కఠినంగా మారుతుంది. రాత్రులు దీర్ఘంగా అవుతాయి, కానీ ఆశ బాధను పాటగా మారుస్తూనే ఉంటుంది. స్పష్టమైన మనసులతో మరియు తెరిచిన కళ్ళతో మనం మన జీవితాలను ఆలస్యం చేయడం ఆపేస్తాం. పరిపూర్ణమైన ప్రపంచం లేదు, మచ్చలేని రోజు లేదు. అయినా మనం పైకి లేచి మన మార్గాన్ని కనుగొంటాం. ప్రతి పాఠంతో, ప్రతి మచ్చతో మనం నిజంగా ఎంత బలంగా ఉన్నామో నేర్చుకుంటాం. ఈ రాత్రి ఆనందాన్ని పట్టుకోండి. ఇక్కడే, ఇప్పుడే, ఏదో ఒక విధంగా పరిపూర్ణత కోసం వేచి ఉండకండి. ప్రతి తుఫానులో, ప్రతి రాత్రిలో మనం ఇంకా మన హృదయాలను ప్రజ్వలింప చేయగలము. ఈ రాత్రి ఆనందాన్ని పట్టుకోండి. కఠినమైన గాలులు వీచినప్పుడు కూడా ఆ వెలుగును అనుభూతి చెందండి. మన లోపల ఉన్న వెలుగును మనం మోయాలని నిర్ణయించుకున్నప్పుడు జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఆనందం అంతం కాదు, అది మళ్ళీ పైకి లేవడానికి శక్తి. మనం ఎదుర్కొనే వాటిని కాదనకుండా ప్రతి చోట ఆనందాన్ని ఎంచుకోవడం. కష్ట సమయాలు ఆత్మను శాసించలేవు. ప్రేమ మరియు లక్ష్యం మనల్ని పరిపూర్ణులను చేస్తాయి. ఈ రాత్రి ఆనందాన్ని గట్టిగా మరియు స్పష్టంగా పట్టుకోండి. మనం కలలు కన్న జీవితం దాదాపు ఇక్కడే ఉంది. దారి అంతా అయిపోయిందని కాదు, సాఫీగా సాగుతుంది. కానీ మనం లోతైన సత్యాన్ని నేర్చుకుంటాం. కాబట్టి ఈ రాత్రి ఆనందాన్ని పట్టుకొని ఉందాం. విశ్వాసం మరియు అగ్నిని మనం మార్గదర్శకులుగా చేసుకుని పక్కనే ఉందాం. ప్రతి తుఫానులోనూ మనం ఇంకా ప్రజ్వరిల్లుతూ కాంతిలోకి నృత్యం చేస్తూ వెళ్తాం. జానీ లిండ్వా గారు చాలా అద్భుతమైనటువంటి సారాంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఎప్పుడెప్పుడా ఏదో ఒక పాపప్ కానీ, ఏదైనా ఒక మీటింగ్ ద్వారా కానీ, ఏదో ఒక మెసేజ్ ద్వారా కానీ యాష్ ముఫరా గారు మనకి ఆయన ఇచ్చే ఒక సందేశం మనకు రాగలుగుతుందని మనం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క వెరిఫైడ్ సబ్జెక్టు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి పాత వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దాదాపుగా మనకి ఇక్కడ విక్టరీ విత్ యాష్లో చేరడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి, శుభప్రదమైనటువంటి న్యూస్ ఇది. అలాగే ఇప్పుడు ఇక్కడ మనందరం కూడా మనం ఇక్కడికి రావడమే కాదు, యాష్ గారి ఆశయం పట్ల మనం ఖచ్చితంగా ఆ కఠినమైన నియమాల పట్ల మనం శ్రద్ధ చూపుతూ ఆయన ఏం చెబుతారో ఆ విషయాల పట్ల మనం జాగ్రత్తగా మేలుకొని మనం దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్ళాలి. అటువంటి విషయాలనే యాష్ ముఫరా గారు ఇప్పుడు ఈ ప్రయారిటీ ప్లేస్మెంట్ మెంబర్స్ అనే వాళ్ళకి ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. వాళ్ళ విషయాల్ని జీర్ణించుకుంటూ వాళ్ళు ఆ నియమాల్ని పాటిస్తూ మనకు జాన్ వైట్ గారు కానీ, రెడ్ఫెన్ గారు కానీ, క్రిస్ జాన్సన్ గారు కానీ, జూలీ మ్యామ్ కానీ, మైక్ ఎల్లీస్ గారు కానీ, ఇంకా మరికొంతమంది మనకు గ్లోబల్ మెంటార్స్ అందరూ కూడా మంచి మంచి సందేశాలను మనకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒకరు జానీ లిండ్వా గారు. ఆయన కూడా మనకు చాలా మంచి కంటెంట్, ఒక మంచి సందేశం అయితే ఇప్పుడు మనకు ఒక భావోద్వేగానికి గురి చేసేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నిజాయితీగా, హానెస్ట్గా గుండె మీద చేసుకొని మనం ఇన్నాళ్లుగా పడిన ప్రతి కష్టానికి, ప్రతి కన్నీటి బొట్టుకి కూడా ఈ యొక్క సందేశం మనకు మ్యాచ్ అవుతుందండి. ఖచ్చితంగా మనల్ని న్యాయం చేసే రకంగా, మనసును ఏదో ప్రశాంతంగా ఉంచే విధంగా ఈ యొక్క మెసేజ్ ఉండడం చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇన్నాళ్ళు పడిన కష్టం, బాధలు ఏవో తెంచుకున్నట్టయింది ఈ పదాలన్నీ వింటూ ఉంటే. కాబట్టి ఈ రోజు రాత్రి నుంచే ఏదైనా గొప్ప శుభసూచకం జరిగే అవకాశాలు ఉండొచ్చని మనకు ఈ యొక్క సారాంశం తెలుపుతోంది. కాబట్టి ఎప్పుడు లాగే మనం కూడా ఈరోజు కూడా
అంత యాంగ్జైటీకి పోకుండా, ఎగ్జైట్మెంట్ కాకుండా ప్రశాంతంగా మంచి మనసుతో, ప్రశాంతమైనటువంటి వాతావరణంతో, ఒక దృఢ సంకల్పంతో మీరందరూ కూడా ఎప్పట్లాగే ఈరోజు కూడా మీరు అలాగే ఒక విక్టరీ విత్ యాష్ ద్వారా బ్యాక్ ఆఫీస్లో ఒకసారి చెక్ చేసుకుంటూ, మీ అకౌంట్స్ అన్ని కూడా చూసుకుంటూ, ఏదైనా మార్పులు చెరుపులు వచ్చాయేమో చూసుకుంటూ, మీ ఈమెయిల్ ఐడీస్లో కూడా ఏదైనా ఈమెయిల్ అడ్రస్కి ఏదైనా కొత్త కంపెనీ నుంచి మనకి ఏదైనా లింక్స్ రావడం కానీ ఏదైనా జరగచ్చు, అక్కడ కూడా ఒక కన్ను వేసి ఉంచండి. అలాగే ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఓఎస్లో మల్టిపుల్ ఐడీస్ ఉన్నటువంటి అన్నీ కూడా అక్కడ లాగిన్ అవ్వండి, ఓఎస్లో లాగిన్ అవ్వండి, అవుతూ ఉండండి. ఎందుకంటే యాక్టివ్గా మీరు అక్కడ ఉన్నారనేది వాళ్ళకి తెలుస్తూ ఉండాలి. ప్లస్ విక్టరీ విత్ యాష్లో మాత్రం కేవైసీ అయినటువంటి వెరిఫైడ్ మెంబర్ అకౌంట్ మాత్రమే ఇక్కడ లాగిన్ అవ్వండి. ఇక్కడ కూడా తరచూ చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క అంశం కూడా ఏదైనా మార్పులు చెరుపులు వచ్చాయా, మనకు లిమిటెడ్గా ఉన్నటువంటి 25 స్లాట్స్ ఏమైనా చేంజ్ అయ్యి అన్లిమిటెడ్ స్లాట్స్గా మారిందా, లేదా ఇక్కడ ఏదైనా గోల్డెన్ లింక్ రావడం జరిగిందా, 3 లింక్స్ ఇచ్చి ఉండరు కదా, దాని ప్లేస్లో ఏదైనా గోల్డెన్ లింక్ వచ్చిందా, ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా, మార్పులు చేర్పులు జరిగాయని మీరు దయచేసి కొంచెం శ్రద్ధతో ఇప్పుడైనా చూడండి. ఎందుకంటే చాలా దగ్గరలో ఉన్నామనే సంకేతం అయితే మనకు దాదాపుగా ఒక వారం నుంచి చాలా వైబ్స్ అనేవి మనం సోషల్ మీడియా మొత్తం చూస్తున్నాం. జాన్ వైట్ గారి కంటెంట్స్ కూడా చాలా బీభత్సంగా వచ్చాయి. బట్ ఈరోజు జాన్ వైట్ గారి సందేశం ఏది కూడా మా వరకు రాలేదు. కాబట్టి ఏదో బిజీ ఉన్నట్టున్నారు బ్యాక్ ఎండ్. మనకిప్పుడు స్టార్ట్ అయ్యే మూమెంట్ ఉందనే ఒక శుభ సంకేతం అయితే ఈ యొక్క పాట ద్వారా, జానీ లిండ్వా గారి పాట ద్వారా అయితే మనకు వచ్చింది. కాబట్టి ఇది ఒక్కసారి మీరందరూ కూడా దీన్ని పదే ఈ ఆడియోని దయచేసి వినండి. ఆ పదాల్లోని ఆ అర్థం ఎంతగా దాగి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది ఆయన 10 నిమిషాల్లో ఈ పాట రాసిండొచ్చు, కానీ ఆయన ఈ రోజు వరకు పడిన ఆ తపన ఏదైతే ఉందో, లైఫ్లో మనం సక్సెస్ కావాలి, యాష్ ముఫారా గారు ఇచ్చేటువంటి ఈ వ్యవస్థలో మనం సక్సెస్ అవ్వాలి, ఇందులో మనం గెలవాలి అని చెప్పేసి ఆయన ఎంత ఆరాట పడ్డాడో, తపన పడ్డాడో, సామాన్యమైనటువంటి జీవితాన్ని ఎదుర్కొని ప్రతి క్షణాన్ని ఆ అనుభూతిని పొందినటువంటి ఆ బాధ క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుని ఈరోజు యాష్ ముఫారా గారి నుంచి మనకి ఏదైనా ఒక మంచి శుభసూచకం రాకపోతుందా అనే భావనతోటి ఈరోజు ఈ యొక్క ఆడియో సారాంశాన్ని ఆయన మనకి అందించడం చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఇంత మంచి విషయాలు మనకు అందరికీ చెప్పే అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దయచేసి ఇటువంటి మంచి విషయాలు మనకు తెలిసినప్పుడు వాటిని ఒక్కసారి కాకపోతే ఒక 5-6 సార్లు 10 దఫాలుగా మీరు వింటే మీకు అందులోని భావజాలం మీకు అర్థమవుతుంది. కాబట్టి చాలా మంచి విషయాలు వచ్చాయండి. ఈ యొక్క ఆడియోని మీరు దయచేసి మీరు విని, మనస్ఫూర్తిగా విని, మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ, యాక్టివ్గా ఉంటూ, ప్లస్ మీతోటి ఎవరైనా మీ స్నేహితులు మనలాంటి వెరిఫైడ్ సభ్యులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ధైర్యంగా ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరం కలిసి ముందుకెళ్దాం, అందరం కలిసి గెలుద్దాం అతి త్వరలో. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.